గోపి లేలే, ఎంతసేపు నిద్రపోతావు? టైం 8 అయింది తెలుసా? అబ్బా, ప్రతిరోజు 8 అవుతుంది వదినా. అద్భుతమైన కలగట్టున్నాను, మంచి నిద్ర పాడు చేసావు. గోపి, కళలన్నీ తర్వాత కనొచ్చులే. ఇవాళ నీకు ఇంటర్వ్యూ ఉంది తెలుసా? ఏమంటారు వదినా? ఏదో ఇంటర్వ్యూ పోతే పని. సమ్మలక్కడి చెల్లి, ఇంటర్వ్యూ ఉందన్న సంగతి మర్చిపోయి ముద్దు నిద్రపోతున్నాను. నువ్వు గాని గుర్తు చేసి ఉండకపోతే నాలాగే నా అదృష్టం కూడా గురకలు పెడుతూ నిద్రపోతుండేది. థ్యాంక్స్ వదినా. గోపి, కాఫీ తాగేసి వెళ్ళు. సమ్మలక్కడి చెల్లి, కాఫీ తాగకపోతే శరీర యంత్రాంగం పనిచేయదు కదా. గోపి, ఏమదినా? కాలర్ చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తావా? ఇలా వెళ్తే ఎవరయ్యా ఉద్యోగం ఇస్తారు? సమ్మలక్కడి చెల్లి, ఏం చేయమంటావు వదినా? నాకున్నాయే 2 షర్ట్లు. ఒకటి మెడ మీద ఉంటే ఒకటి మేక్కుంటుంది. ఈ షర్ట్ కైనా కాలర్ జరిగింది, ఇంకో షర్ట్ కి కాలర్ తప్ప మిగతా అంతా జరిగింది. వస్తా. సరే ఉండు. నాకు ఇంటర్వ్యూకి టైం అయిపోయింది వదినా. ఇప్పుడే వస్తానంటుంటే. ఏమండి? ఏమిటి? పాపం గోపి చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. మీ షర్ట్ ఒకటి ఇవ్వండి. బట్టలు నా కోసం కుట్టించుకున్నా, వాడి కోసం కుట్టించాను. అయినా షర్ట్ కావలిస్తే వాడు అడగొచ్చు కదా. మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ ఏంటి? లేదండి, చిరిగిపోయిన షర్ట్ వేసుకుని వెళ్తుంటే చూడలేక నేనే ఇస్తాను. పాపు సోదాపి ఆ బీరువాలను తీసుకెళ్ళు. ఏమమ్మా వదనమ్మా, ఇక్కడున్నావా? అవతల అగ్గిపెట్టి కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ బీరువాల చీరలు మడత పెట్టుకుంటూ కూర్చున్నావా తల్లి? లేదు, గోపికి షర్ట్ ఇద్దామని. గోపికి షర్ట్ నేయిస్తాను గాని త్వరగా అగ్గిపెట్టి తీసుకెళ్ళి తగలడు. ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు. కర్మ. ఇదిగో తమ్ముడు, ఈ షర్ట్ వేసుకెళ్ళు. వెళ్తాను లేక దయచేయి. వెళ్ళక నిన్న ఎత్తి మీద కూర్చుంటే అనుకున్నావా? అబ్బా, మా అక్క ఆడదు కాదండి. ఆడదాని ముసుగులో ఉన్న బెల్ట్ బాంబు ఎప్పుడు పెళ్తుందో ఎవరికే తెలియదు. అమ్మో, టైం అయిపోయింది. వీడిని ఎవతి చేసి ఉంటుందో గాని మెడలోంచి చెవులు పట్టుకుని ఆడిస్తుంది. కరెక్టా అన్న? పెళ్ళానికి చెవులు, తాళం చెవులు అప్పచెప్పడం మన ఇంటి ఆనవాయితీ. రై, నీ వాగుడు ఆపుతావా లేదా? సమ్మలక్కడి చెల్లి ఊరుకున్నానా? వాగడానికి నీకు నాకు నోరెక్కడుంది? నాన్న అన్నట్టు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఒక 5 కొట్టు. ఏమిటి కొట్టేది? రూపాయలు. నేనేం రూపాయల చెట్లు పెంచుతున్నాను అనుకున్నావా? రూపాయలు చెట్లకు మొలిచేటట్టయితే నిన్నెందుకు కొడుతానన్నా? చెట్టకు ఊపు ఊపి రాళ్ళనివన్నీ జేబులో పెట్టుకుపోయినవాడిని కదా. జోకు లేకుండా ఇవ్వనన్నా. 5 రూపాయలు కాదు, 5 పైసలు కూడా లేవు. అంతేనా? అంతే. ఇదిగో, ఆ తర్వాత నేను ఉద్యోగం ట్రై చేయలేదన్న ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు, గుర్తుంచుకోండి. సమ్మలక్కడి జిల్లి, 5 రూపాయలు ఇమ్మంటే ఏడుస్తారు. వేలు సంపాదించే ఉద్యోగం మాత్రం కావాలి. ఏం మనుషులరా బాబు, నాకే హాయిగా ఇంట్లో కూర్చుంటాను. ఇప్పుడు ఏం చేయడం? ఇంతకు ముందే ఈ విషయం తెలుసుంటే ఇందాక కూరగాయలకి వెళ్ళినప్పుడు 5 రూపాయల కమిషన్ కొట్టేసి ఉండేవాడిని. ఇప్పుడు 5 రూపాయలు లేకపోతే గోపి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఉద్యోగం రాదు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? 5, 10, 15, 20, 30, 40. కొట్టేస్తా, కొట్టేసి 5 రూపాయలు గోపికి ఇచ్చేస్తా. తాళం వేసిన గుళ్ళెము మరిచిను. గోపి, ఏంటదినా? ఇదిగో 5 రూపాయలు. ఇంటర్వ్యూకి వెళ్ళు. 5 రూపాయలు? 5 రూపీస్? జిందాబాద్ వదినా. థ్యాంక్ యూ వదినా, వస్తా. ఇదిగో పిసినారు ముఠ, 5 రూపాయలు దొరికాయి. సమ్మలక్కడి చెల్లి. ఉద్యోగం లేదో లేదో నేడుస్తారు, ఇస్తే మనల్ని ఏడిపిస్తారు. స్వామి గారు, మన హీరో ఏమయ్యండి? అయస్కాంతానికి ఇనుపగడ్డి ఎత్తుక్కున్నట్టు వాడు ప్రేమించిన పిల్ల వెనక పడి వెళ్ళిపోయి ఉంటాడు. షిట్. జనం అంతా వచ్చి హాల్లో కూర్చున్నారు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లేదంటే చీరలు ఎదుర్కొడతారు. మీరు వెళ్ళి ఎవరిని ఆట పాట తెలిసిన వాళ్ళు తీసుకురండి. తీసుకురావడానికే తీసుకురావచ్చు, కానీ అర్థమైంది.
ఎంత? 1000. అయితే చిటికలో తీసుకొస్తా. ఉఫ్. అరే, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఏమండి, మీరు ఆల్రౌండ్ హీరో అండి, ఈ డ్రెస్ లో ఇక్కడ నిలబడ్డారేమిటండి? మందు ఏమైనా కొట్టొచ్చావా లేకపోతే బ్రెయిన్ ఏమైనా తేడా ఉందా? నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటయ్యా? నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటి? అయ్యో, మీరు అలా అనుకోరు. మీరు అచ్చ హీరో రాజేంద్ర ప్రసాద్ లా ఉన్నారు. నా అదృష్టం, నా పని ఇంత తేలిగ్గా అయిపోతుంది అనుకోలేదు. మీకు కూడా ఆటపాట వస్తుండాలే. వస్తే ఏంటంట? ఏనికి వస్తున్నా? ఇవాళ మేము ప్రోగ్రామ్ ఇస్తున్నామండి. మా హీరో తన ప్రియురాలతో పారిపోయాడు. అందుకోసం మీరు కొంచెం లోపలికి వచ్చి కొంచెం ఆడి, కొంచెం పాడి, కొంచెం పెడితే. చూడండి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం కొద్దిగా ఆలస్యం అవడం వల్ల ఒక మంచి ఉద్యోగం మిస్ అయ్యి ఇంకో ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో అని తిరుగుతున్నా. ఆటం పాటం నా వల్ల కాదు, ఇంకెవరన్నా వెతుక్కోండి. అరే, ఆడవయ్యా అంటే, అరే, వదలవయ్యా అంటే, ఆడవయ్యా అంటే, అరే, వదలవయ్యా అంటే, ఆడవయ్యా అంటే, అరే, వదలవయ్యా అంటే. ఇదిగో 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తే నేనేంటి, మా ఫ్యామిలీ మొత్తం ఆడతారు. ప్రస్తుతం మీరు ఒక్కరూ చాలండి. రాజేంద్ర ప్రసాద్ లా ఉన్న మిమ్మల్ని చూస్తే అబ్బా, నేను రాజేంద్ర ప్రసాద్ రా లేనండి. బహుశా అతనే నాలా ఉండుంటాడు. అర్థమైందా? అర్థమైంది. సమ్మలక్కడి చెల్లి. సంబలక్కడి జిల్లా అంటే ఏమిటి? నాకు తెలీదు, అప్పుడప్పుడు నోట్లోంచి అలా వచ్చేస్తుంది. ఆహా. రండి సార్, రండి సార్. కొంచెం తప్పకుండా చెప్తారా? కొంచెం తప్పండి, తప్పండి. రండి సార్, రండి. రండి సార్, రండి సార్, రండి సార్. ఝాన్సీ గారు, తీసుకొచ్చేసా. రండి సార్, రండి, రండి. స్వామి గారు, వాట్ ఇస్ దిస్? మంచి నటుడిని తీసుకురమ్మంటే ఈ గొట్టంగాని తీసుకొచ్చారేమిటి? సమ్మలక్కడి చెల్లి అప్పడం మొహం వేసుకుని నన్ను గొట్టంగాడంటావా? వాట్? నాది అప్పుడు మొహమా? అంత అనుమానం అయితే అద్దంలో చూసుకో. వద్దు, నీ అప్పడం మొహం చూడలేక అద్దం ఫట్ మరి సో పైకి. మచ్. నాది అప్పుడు మొహం చెప్పడానికి నీకెంత ధైర్యం? నువ్వు ఇలాగే నాతో పోట్లాడుతూ ఉంటే లోపల ఉన్న జనాలందరూ ఇక్కడికి వచ్చేసి నిన్ను నూనెలో వేయించుకుని కర్ర 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 నవిలేస్తారు. నువ్వే నాకు చెప్పక్కర్లేదు, నా సంగతి నేను చూసుకుంటాను. హ్మ్. అలాగే నన్ను కూడా కింద నుంచి పై నుంచి పక్క నుంచి చూసుకో. హాయ్ అప్పడం. ఏయ్, హోల్ ఆంధ్రాలో సోల్ ఆల్రౌండర్ని. ఒక్కసారి చూస్తే ఎవరైనా సరే ఒళ్ళో వాలిపోవాల్సిందే. అయ్యో. అబ్బా, నువ్వు ఊరుకోవయ్యా నా బంగారు కొండ. అదే రాజేంద్ర ప్రసాద్. ఝాన్సీ గారు, మీరు కొంచెం శాంతించండి. ప్రస్తుతం అవసరం మంది, అవతల షో టైం అవుతోంది. ఆల్ రైట్. నువ్వేదో పెద్ద ఆల్ రౌండర్ ని అనుకుంటున్నావు కదూ. నిన్ను అల్లాడించి జనం చేత చెప్పులు వేయించకపోతే నా పేరు ఝాన్సీయే కాదు. ఎవరు ఎవరిని అల్లాడిస్తారో, ఎవరు జనాలతో చెప్పులు వేయించుకుంటారో, ఎవరు చప్పట్లు కొట్టించుకుంటారో తేల్చుకుందాం. సమ్మలక్కడి జిల్లి. చూద్దాం. ఇదిగో బాబు, ఓ ₹1 వేస్తాను బాబు. బాబు, ఈ ₹1 సత్తుది బాబు, చెల్లదు. సమ్మలక్కడి జిల్లి. ఇన్నాళ్ళు ఈ భూమి మీద చల్లంది నా డిగ్రీ ఒకటే అనుకున్నాను. ఇది కూడా చల్లదన్నమాట. సరే, ఏం చేస్తాం, తీసుకో. ఏంటి బాబు, ఉద్యోగం కోసం ఎతుకుతున్నారా? అవును. ఆ మహిళా ఆశ్రమంలో ఏదో ఉద్యోగం ఖాళీ ఉందంట. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కన్నా నువ్వే నయం. కనీసం పలానా చోట ఉద్యోగం ఉందని చెప్పావు. థ్యాంక్స్. ప్రస్తుతానికి ₹70 ఉంచు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇక్కడేదో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న. అవును, క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉంది. మేడం గారిని అడిగొస్తాను. హ్మ్. ఏమండి, మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. ఆ, రండి. ఇలా కాదమ్మా, ఈ స్టిచ్ ని ఇలా తిప్పి. మేడం, ఈమె. ఆ? సమ్మలక్కడి జిల్లి. నువ్వు అప్పడం ఏ గొట్టం, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఉద్యోగానికి. పని కావాలా? హ్మ్. నేను ఇవ్వను. నువ్విచ్చినా నేను చెయ్యను. ఏ మహిళా ఆశ్రమంలో పనిచేయడం నీకు చాలా చిన్నతనమా? మహిళాశ్రమం అయినా పురుషాశ్రమం అయినా పశువాశ్రమం అయినా నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ సన్నాసుల ఆశ్రమంలో నీలాంటి ఆడదాని దగ్గర పనిచేసి
ఉన్న కాస్త పరువు మర్యాద పోగొట్టుకోవడం నా వల్ల కాదు. అయితే దయచేయండి. దయచేస్తాను. మొన్న పాటల పోటీ లాంటిది ఏదైనా ఉంటే పాడడానికి నాకేం అభ్యంతరం లేదు. అందులో నా అడ్రస్ ఉంది, ఇన్ఫార్మ్ చేయండి. తమ్మలక్కడి చిల్లి తమ్మలక్కడి చిల్లి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్ రీటా. Sir? ప్లీజ్ నోట్ డౌన్. ఎస్ సార్. డియర్ సార్, వై మిస్ రీటా, ఇది ఆఫీస్ అనుకున్నావా, ఫ్యాషన్ పీరియడ్ అనుకున్నావా? లుక్ మిస్ రీటా, ఆడపిల్ల ఒంటి నిండా బట్టలు వేసుకుంటే కంటికి ఇంపుగా ఉంటుంది, కానీ నువ్వు వేసుకున్న బట్టలు చూస్తుంటే కంపరం వేస్తుంది. ఎస్, వెంటనే ఇంటికెళ్ళి మంచి బట్టలు మార్చుకునిరా. వెంటనే ఇంటికెళ్ళి ఒంటి నిండా బట్టలు మార్చుకోమని చెప్పేది నీకే. వెళ్ళ, గెట్ అవుట్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ రీటా, ఏమిటి అలా ఉన్నావు? కొత్త మేనేజర్ ఏమైనా అన్నాడా? అరే చెప్పమంటే ఏమన్నాడు? ఇది ఆఫీసు, ఫ్యాషన్ పీరియడ్ కాదు, ఇంటికి వెళ్ళి మంచి డ్రెస్ వేసుకురమ్మని తిట్టాడు. ఐసి పవర్లోకి రాగానే మాటలు పెరిగాయన్నమాట. చెప్తాను, ఇప్పుడే మంచి గుణపాఠం చెప్తాను. నాతో రా. మేడం రమ్మంటే కమాన్ అయితే. ఓకే సార్, we will deliver 1 lakh cartons by end of this month, sir. Okay sir, thank you. సార్, శభాష్, ఈ డ్రెస్ చాలా బాగుంది. ఇప్పుడు గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల ఉన్నావు. మరి నేను నేనెలా కనిపిస్తున్నాను? గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటి మేనేజర్ అవగానే హద్దులు దాటి అధికారాలు చలాయిస్తున్నావట? ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో ఏ బట్టలు వేసుకోకూడదో చెప్పడానికి నీకేం అధికారం ఉంది? రీటా నీ డ్రెస్ లో చూసి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమన్నావట. ఇప్పుడు ఈ డ్రెస్ నేను వేసుకొచ్చాను, నన్ను కూడా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమంటావా? నో మేడం, రీటా నా సబార్డినేట్ కాబట్టి ఇంటికి వెళ్ళమన్నాను. మీరు నా బాస్, నేను మీ సర్వెంట్ని. యజమాని ఏం చేసినా నౌకరు ఏమిటి అని అడగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డ్రెస్ విప్పేసినా నాకేం అభ్యంతరం లేదు. Stupid. తమ్మలక్కడి జిల్లి. ఎంతైంది బాబు? 12:30 సార్. 12:30 ఏంటి? ఇదిగో 15 తీసుకో. దా. ఏమండి ఇలాగా? ఓ తమ్మలక్కడి జిల్లి పట్టుకో. ఇక అత్తింట్లోకి అద్దె ముగ్గురుతో అడుగుపెట్టు. దా. ఈ బుట్టతోనేనా? ఓ బుద్ధి పోలేదు. అమ్మా, నాన్న, ఒరే గోపి, ఏమిట్రా ఇది? నువ్వు ఇలా చేయడంలో అర్థం ఏమిటి? అర్థం కావడానికి ఏముంది ఇందులో? ఇతను నా భర్త, నేనేంటి కోడల్ని. నేను ఇంటి కొడుకుని, ఈవిడ ఇంటి కోడలు. చిచి నా భార్య. చిచి అది కాదు, నేనే ఈవిడ భర్తని. రే దత్తమ్మ, నేను భయపడ్డంతా చేసావు కదరా. అసలు మమ్మల్ని అడగకుండానే పెళ్లి చేసుకునే అధికారం ఎవరిచ్చారా నీకు? డార్లింగ్ ఆరిపుత్ర. ఏమిటి డార్లింగ్ ఆరిపుత్రి? ఆ బడ్డుగాడెవడు? ఏ బడ్డుగాడు? బడ్డూనా? ఆయన నన్ను కన్న నా తండ్రి. హీస్ టూ ఓల్డ్. నోరు ముయ్యవే. ఆయన ముసలైతే నీకెందుకు, ముదుకైతే నీకెందుకు? ఏరా, ఈ ఇంట్లో ఉండనని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఒక విలువైన వస్తువు కోసం వచ్చాను. అలాంటి ఆశలేం పెట్టుకోకు. నేను నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. చిల్లిగవ్వల మీద నాకు చిన్నప్పటి నుంచి ఆశ లేదని నీకు తెలుసు కదమ్మా. డబ్బు కన్నా విలువైన మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. డార్లింగ్ ఆరిపుత్ర. ఏమిటి ఆర్యపుత్రి? ఈ పీప ఎవరు? పీపా కాదు పాప, ఈవిడ నన్ను కన్న నా తల్లి. ఓ మై గాడ్, ఈవిడ నాలుగు కత్తి కంట పదునుగా ఉందే. అవును,
ఈ ఇంట్లో కూరలు వగేరాలు ఇవి నాలుగుతోనే తరుగుతుంటారా? ఆర్యపుత్రి, ఎస్ డార్లింగ్ ఆర్యపుత్ర. ఇప్పుడు మనం ఆశీర్వాదం తీసుకోవడం మీద నీ అభిప్రాయం ఏమిటి? అడ్డమైన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా ఇవాళకి తీసుకుంటాను. పద. మ్మ్. ఇదేమిటి, కొత్తగా వచ్చిన కోడల్ని ఈ ఇంట్లో ఆశీర్వదించే అలవాటు లేదా? ఆశీర్వాదం లేదు, ఆవకాయ పచ్చడి లేదు, పోవే. తక్షణం ఈ ఇంట్లో నుంచి బయటికి నడవకపోతే ఆ చెంప ఈ చెంప వాయి కొడతా. ఏయ్, వదలవే చెయ్యి, వదలకపోతే చంపుతా. నేను మీ దగ్గరకు ఆశీర్వాదం కోసం వచ్చాను అత్తయ్య, చావడానికి రాలేదు. నా పేరు ఝాన్సీ, నాకు జూడో కరాటే కూడా వచ్చు. అరచేత్తో ఇటుకుల్ని పిండి పిండిగా చేయగలను, తెలిసిందా? ఈ చచ్చు చేతులు పిప్పి పిప్పి కాకముందే మర్యాదగా ఆశీర్వదించండి. ఒరే గోపి, ఆ. అలా చూస్తూ నిలబడతావేట్రా? ఆ? ఈ రాక్షస చేతుల్లో నుంచి నన్ను విడదీయరా. సారీ అమ్మా, నేను కూడా నాన్నలాగే పెళ్ళాం చట్టు మొగుడు. నా భార్య మాటంటే మాటే, పట్టంటే పట్టే. నువ్వు మమ్మల్ని ఆస్వాదించే వరకు పట్టిన పట్టు వదలదు. అమ్మో, చచ్చాను. అందుకే త్వరగా ఆశీర్వదించి, లేకపోతే చెయ్యి చచ్చుబడిపోయి తమరికి జిల్లు అయిపోతుంది. నోరు పడిపోలేదు కదత్తయ్య, నోటితో ఆశీర్వదించండి. నూరేళ్లు వర్ధులు. అది కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చేసే ఆశీర్వాదం. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మో. Correct. అమ్మా. ఆర్యపుత్రి, ఇక మనం తండ్రి గారి ఆశీర్వాదం తీసుకుందామా? అలాగే ఆరిపుత్ర. నా చేయి పట్టుకోక్కర్లేదమ్మా, ఆశీర్వదిస్తాను. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. థ్యాంక్స్ నాన్న. ఆర్యపుత్రి, ఇక మా ఇంట్లో మిగతా క్యారెక్టర్లు పరిచయం చేస్తాను. ఈవిడ మా అక్క, పేరు కాంచన, ఉండటం మా పంచన. అది పాపం మొగుడు వేశాడా? ఆ మొగుడికి అంత ధైర్యం లేదమ్మా. పెళ్ళానికి విడాకులు కూడా ఇవ్వడానికి ధైర్యం లేనటువంటి ఆ పవట్నే నేనే. వీళ్ళిద్దరికి నేనే ఓన్లీ సన్. మీ ఆర్యపుత్రులు నాకు మావయ్య అవుతారు, అందువల్ల మీరు నాకు అత్తయ్య అవుతారు. ఎలా ఉందిరా అత్తయ్య? ఉండి చెప్తా. ఏం టెస్ట్ చేస్తావా? ఆహా, మామిడి తాటంత తీగా ఉంది. ఆ? ఆ ఆర్యపుత్రి, బాగా అలసిపోయినట్టున్నావు. కొద్దిగా కష్టపడి మేడమెట్లు ఎక్కితే నూనె రాసి కాళ్ళు పడతా. తమ్మలక్కడి జిల్లి నాన్న వాళ్ళ తమాష కొద్ది కదూ. దాన్ని దన్నేవాడుంటే వాని తల దన్నేవాడు ఇంకోడు ఉంటాడని ఈ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరిస్తాయని అనుమానంగా ఉందిరా. నువ్వు అన్నట్టు ఇక మీదనంతా సమ్మలకడ జిల్లే. వంటగదిలో అన్నం ఉడికిపోతుంది, పోదాం పద. ఏమిటి? ఏముంది? ఏం లేదు. ఆహా, ఇక్కడ కూర్చోవడంలో మీ ఉద్దేశం ఏమిటా అని. ఏముంది, మీరు నాకింత సహాయం చేస్తున్నారు కదా, చక్కగా ఓ పాట పాడి మీకు ఆహ్లాదం కలిగిద్దామని. ఎంటర్టైన్మెంట్. మీరు బాగా పాడగలరని నాకు తెలుసు గాని మీ పడకెక్కడా? బాత్రూమ్ లో. ఏమిటి? బాత్రూమ్ లో. ఇది తమర సామ్రాజ్యం కదా. చాలు చాలు, చాలా పొద్దుపోయింది, వెళ్ళి బాత్రూమ్ లో పవళించండి. తప్పదా? తప్పదు. ఒకసారి లేవండి. ఎందుకు? లేవని చెప్తా. ఉమ్. సారీ, దిండు. యూ! గుడ్ నైట్. బాత్రూమే నయం, ఏసీ లాగా చల్లగా ఉంది.
ఏంటి? నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. బావా, నువ్వు అర్జెంట్ గా రెడీ చేస్తే నీకు బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పిస్తాను. ఉద్యోగమా? అవును. ఆహా! ఎన్నాళ్ళకి నాకు స్వతంత్రం వచ్చింది. వంటిల్లు వదిలి బయట ప్రపంచంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. ఆహాహా! ఓహోహో! సరే, 2 నిమిషాలు త్వరగా వచ్చాయి. 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే నాకు తెలీదు. ఒక అరటికాయ కోసేంత టైంలో వచ్చేస్తాను. సరే బావా, తొందరగా రా. ఓకే ఓకే. ఆర్యపుత్రి, ఏంటి హరిపుత్ర? నాకు ఒక గ్లాసు తేయాకు రసం ఇచ్చేదరా? గంట క్రితమేగా ఇచ్చాను. ఇచ్చావు, కానీ అది సమ్మలక్కడి జిల్లి అయిపోయింది. ప్లీజ్. అయితే పదండి. ఆ, గోపి, ఆ, గోపి, నేను రెడీ. పద. ఆ. ఇదిగో. ఆ. బావా, ఏంటిది? ప్యాకింగ్. టకింగా నిన్నలా తీసుకెళ్తే ముందు నా ఉద్యోగం సమ్మలక్కడి జిల్లింగ్. ఆ కాళ్ళకి చెప్పులయ్యి. ఇంటికి వచ్చాక చెప్పు దెబ్బలు తిండవు కానీ చెప్పులు వేసుకున్న పాపాను ఎక్కడ పోయాను? సరే, నేను కొనిపెడతాను పద. చెప్పులా? రెండును. ఓకే. ఆర్యపుత్రి, ఏంటి హరిపుత్ర? మరి నాకు సెలవా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ మేడం, మే ఐ కమ్ ఇన్? వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్ కమ్ ఇన్. మా బావగారికి ఉద్యోగం కావాలని చెప్పాను. ఈయనే మా బావగారు. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. 1 minute అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. గోపి, తుమ్ము వస్తుంది. తుమ్మకు, కంట్రోల్ చేసుకో. అమ్మో, తట్టుకోలేకపోతున్నాను. తుమ్మేస్తే కానీ మనశ్శాంతి ఉండదు. నువ్వు తుమ్మేవంటే ఆవిడికి చేరుండదు. ఆ తర్వాత నీకు ఇవ్వడానికి ఉద్యోగం ఉండదు. నా వల్ల కాదు. అయితే బయట వెళ్తుము. ఆ? ఆయనేంటి అలా పారిపోయారు? అది మేడం, అది మేడం, అది ఆచ్చా! ఏంటి ఆడవాడు, ఏం జరిగింది అక్కడ? ఏం లేదు మేడం, నేను తుమ్మాను. వాళ్ళు కంగారు పడిపోయారు. తుమ్మితే కంగారు పడ్డారా? వై? అది ఏమిటి? మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పద. నాది కూడా థ్యాంక్స్ మేడం. అమ్మా అమ్మా, దాని మొహం మండ, దాని నోట్లో పురుగులు పడిపోను, దాని కళ్ళు పోను, దాని చేతులు పడిపోను, నా చేయి కాలుస్తుందా? అమ్మా. ఇక్కడే ఉన్నారా? చూసారా చూసారా, మీ కొత్త కోడలు నా చెయ్యి ఎలా కాల్చిందో. నాకు మహా సంతోషంగా ఉంది. ఏమిటి, నా చెయ్యి కాల్స్తే మీకు సంతోషంగా ఉందా? అందుకు కాదే పిచ్చి మొహం. ఆ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయి సోని మన పెద్దవాడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. మనకి 10 లక్షలు రాబోతున్నాయి. కాస్త నవ్వు మొహాలు పెట్టండి, అందుకనే స్వీట్స్ తీసుకొచ్చాను, తినండి. మనం వీళ్ళ కోసం స్వీట్స్ తెస్తే వీళ్ళే తింటున్నారే. పదిగోవిందం, ఏమిటయ్యా పాడు పని? పాడు పని కాదు అత్తగారు, ఇవి నిజంగా స్వీట్స్. అది కదయ్యా, ఈ పని ఏమిటా అని. సమ్మలక్కడి చెల్లి ఈ వయసులో ఇదేం పని బావా? చిచి, అది కాదు, మీరు అనుకుంటున్నది కాదు. కాకపోతే మరేంటి? రసగుల్లాల సంచి జేబులో పెట్టాను, చిరుపో ఉంటది. ఓహో, చిచి చిచి సమ్మలక్కడి చెల్లి నిజమే. నేను అదే అనుకున్నాను బావా. చిచి, ఈ వయసులో ఆ పని ఎందుకు చేస్తాను? చిన్నప్పుడు చేసేవాడిని, మానేసి 6 నెలలు అయింది. రసగుల్లాలు నా కోసం తెచ్చుకున్నాను, తిను బావా. చిచి, ఆ? నాకు రసగుల్లాల మీద విరక్తి వచ్చేసింది, నాకొద్దు. టీ. అది సరే,
ఇప్పుడు స్వీట్స్ తేవాల్సినంత సంతోషం ఏమొచ్చిందట? ఉద్యోగం వచ్చిన తొలి రోజు కదే అందుకని తెచ్చాను. అలాగా, అయితే జీతం డబ్బులు ఇవ్వండి. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే జీతం ఎవడిస్తాడే? బంధన మిఠాయి కొట్లో అరువు పెట్టి తెచ్చాను. కనీసం స్వీట్లనే ఇవ్వండి. స్వీట్స్ తినడానికి ముందు మీరు ఓ సంగతి తేల్చి చెప్పండి. దేని గురించి? మీ ఆయన ఉద్యోగంలో చేరారు కదా, మీరు మీ అత్తోరింటికి వెళ్తారా లేకపోతే ఒక అద్దెలు తీసుకుని వెళ్తారా? చూడమ్మా, తర్వాత చూస్తాను గాని ముందు మరో మాట వినండి. మీరు ఆడవాళ్ళతో కూర్చుని ఆడంగి కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఇవాటి నుంచి మీరు బజార్కి వెళ్లి కాయగూరలు తేవడం, రేషన్ షాప్ కు వెళ్లి పంచదార వగేరాలు పట్టవడం చేయాలి. ఒరే అడ్డగాడిద, తిరిగి వేపవా, నీ పెళ్ళం అలా నోటికొచ్చినట్టు కూస్తుంటే చూస్తూ నిలబడతావేమిట్రా? దాన్ని నోరు మూయించలేవు. భగవంతుడా, ఇలాంటి పనికి మాలిన కొడుకుని ఎవరికి ఇవ్వద్దు. నాన్న, నేను పనికి మాలిన వాడినో పనికొచ్చేవాడినో అనవసరం. కానీ ప్రస్తుతం మీకు మిగిలిన ఏకైక కొడుకు నేనే. మీకు మిగిలిన ఏకైక కోడలు అదే. ఎందుకంటే మీ పెద్ద కొడుకుని 10 లక్షల రూపాయలకు అమ్మేశారు కదా. అమ్మడం కాదురా, వాడు కోటీశ్వరుడికి అల్లుడు కాబోతున్నాడు. అని నీలాగా అడగకుండానే మెళ్ళో తాళి కట్టి ఇంటికి తోలుకురాలేదు, తెలిసిందా? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమిటి బావా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో, నేను అడిగింది మీద పడి ఆడవమని కాదు, ఏం జరిగిందని. ఓహో, ఝాన్సీ, మా అన్నయ్య భార్య శారద కూతురు పప్పి గుర్తొచ్చారట పాపం. అంటే? మా వదిన వాళ్ళు అన్నమాట. వాళ్ళని వీళ్ళు నానా రకాలుగా హింసించి దౌర్జన్యంగా ఈ ఇంట్లోంచి బయటికి పంపేశారు. పాపం ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. మీరు చెప్పేది నిజమా అండి? ఇద్దరు ఏడుస్తున్నా ఇంకా నమ్మకం లేదా? అంటే మీ అన్నయ్యకి ఇంతకు ముందే పెళ్ళండి అనమాట. అవును, కూతురు కూడా ఉందని చెప్పారు కదా ఝాన్సీ. ఓహో, అలాగా. ఆ, ఇప్పుడు మనం మీ అన్నయ్య కాబోయే మామగారింటికి వెళ్ళి ఆ. ఈ విషయాలన్నీ చెప్పేద్దాం. ఆ. పాపం వాళ్ళు మీ అన్నయ్యని బ్రహ్మచారి అనుకున్నారేమో ఆరిపుత్ర. అలా అనుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది ఆర్యపుత్రి. అయితే పదండి. దా. ఉమ్. అమ్మో అమ్మో అమ్మో, కొంప మునిగింది. ఇప్పుడు ఎలాగే? వెళ్ళి చెప్తారేమో. చెప్పడానికి వెళ్తున్నారు. అమ్మో, గోపి గోపి? గోపి ఆగరా. గోపి? గోపి గోపి, ఆగరా. ఆగరా, నా మాట విను. అమ్మాయి నాయమని చెప్పు. నువ్వు నా కూతురు లాంటి దానివి కదా. అందుకే కదా మన కుటుంబం పరువు ప్రతిష్టలు పోకూడదని ద్వారకా ప్రసాద్ గారికి అసలు విషయం చెప్పడానికి వెళ్తున్నాం కదండి. అవును కదా, సమ్మలకడి జిల్లి. అయ్యో, అలా చెప్పకమ్మా. అలా చెప్పడం వల్ల నీకొచ్చే లాభం ఏంటో చెప్పమ్మా. అలా అని లక్షల లాభం కోసం ఈ పని చేస్తున్నావు అనుకోకమ్మా. ఏదో పెద్దవాడి జీవితం కాస్త చిగురింపజేయాలని తప్ప చెప్పరా? చెప్పరా. ఆర్యపుత్రి, ఆర్యపుత్ర, ఈ విషయం కొద్దిగా ఆలోచించకూడదు. చించుతున్నాను. ఓకే, మీరు కూడా చెప్తున్నారు గనక ఈ విషయం ద్వారకా ప్రసాద్ గారికి చెప్పను. అమ్మా. కానీ ఒక షరతు. షరతా? అవును, ఈ క్షణం నుంచి మీరు ఇంటి పనులన్నీ సక్రమంగా చేయాలి. చేస్తాం. చేస్తాం. అంట్లు కావాలి, తోముతాం, వంట వండాలి, వండుతాం, వండుతాం. ఇల్లు ఊడవాలి, ఊడుస్తాం. బట్టలు ఉతకాలి. ఉతుకుతాం. సమ్మలకడి జిల్లి.